బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తయింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్తో పాటు మరో 4 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు. మనం అనుకుంటూ ఉన్నాం ప్రసాద్, నిన్నే అనుకున్నాము ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని. కసరత్తు కూడా జరుగుతుంది, పరిణామాలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనపడుతోంది? పోల్ షెడ్యూల్ అన్నది ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించడం జరుగుతుంది. అయితే భద్రతా రీత్యా ఇప్పుడు కూడా సహజంగా సంప్రదాయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కార్యాలయంలోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈసారి విజ్ఞాన భవన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భద్రతా పరంగా కట్టుదిట్టువంటి చర్యల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక 7 విడతలలో ఈ ఎన్నిక జరిగేందుకు మొత్తం రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో డేట్ల విషయంలో కూడా ఇంకా మీమాంస ఉంది. 7 విడతల్లో దాదాపు 2 నెలల పాటు ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్చి నెలాఖరు వరకు తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో పోలింగ్ గాను ఎన్నిక జరిగేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య ఈ ఎన్నికల ప్రక్రియ అనేది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. 83 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటర్లుగా అర్హత పొందగా దాదాపు 66 కోట్ల మేరకు కూడా ఎప్పుడు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం కూడా సుదీర్ఘంగా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమయ్యి ఆయా రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయని సమీక్షించడం జరిగింది. 4 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎన్నికలు చేసింది. ప్రసాద్, కాశ్మీర్ కి సంబంధించి ఉన్న క్లారిటీ వచ్చిందా? కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు లోక్సభ పార్టీ జరగాలని చెప్పి రాజకీయ పార్టీలను గట్టిగా కోరుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ పాలన రాష్ట్ర పాలనా వ్యవస్థ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని అంగీకరించాలని వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు అన్నది మేరకు రక్షణ పరంగా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. మొత్తంగా చూసినట్లయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం ఉండబోతుంది ఢిల్లీలో. షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనపడుతోంది. 4 రాష్ట్రాలు అలాగే మొత్తం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రకటన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనపడుతోంది. సో కసరత్తు ఈ మేరకు పూర్తయిందిగా చెప్పుకోవాలి. సాటర్డే రోజు, శనివారం రోజు కీలకమైనటువంటి భేటీ జరిగింది. దీని మీద కసరత్తు చేశారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అంచనా వేసిన తర్వాత ఈరోజు ప్రకటన వచ్చే అవకాశం కనపడుతుంది. బహుశా సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో షెడ్యూల్ ప్రకటిస్తారు. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాలు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఈసీ ప్రకటించబోతుంది సాయంత్రం 5 గంటల మీడియా సమావేశంలో. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాశ్మీర్కి సంబంధించి కూడా, కాశ్మీర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు, ఇంత సెన్సిటివ్ పరిస్థితులు, ఇంత సున్నితమైనటువంటి పరిస్థితులు లేవు. మొన్న జరిగిన పుల్వామా ఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, మన గ్రెనేడ్ దాడి కావచ్చు, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు జరపొచ్చా లేదా అనే దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం ప్రతినిధులు పర్యటించారు, స్వయంగా వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేదేమో. అలాగే అక్కడ అధికార పక్షంతో కూడా భేటీ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో కూడా భేటీ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేశారు. బహుశా దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే ఏపీ, సిక్కిం, అలాగే ఒడిశా మొత్తం 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవబోతోంది. అలాగే ప్రకటనకు సంబంధించి ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు ప్రసాద్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికలు అనేది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. అదేవిధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా
భారతదేశం కూడా తన ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత సమర్థవంతంగా ఈ ఎన్నికలు నిర్వహించిందన్న అంశాన్ని కూడా నిరూపించుకుంది. 2004లో 4 విడతలుగా ఎన్నికలు జరగా, 2009లో అది 5 విడతలుగా మారింది, 2014లో అది 9 విడతలుగా మారింది. రాను రాను కూడా వచ్చే ప్రతిసారి కూడా ఎన్నికలు నిర్వహించే విషయంలో మరింత కష్టసాధ్యంగా మారుతుంది. అదేవిధంగా శాంతి భద్రతలు ఇతరత్ర అనేకమైనటువంటి అంశాల మధ్య చాలా పగడబందీగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తూనే ఉంది, ఎప్పటికప్పుడు సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ఒక అనుభవంతో మరొక ఎన్నికలను నిర్వహించేందుకు దాన్ని సరిదిద్దుకోవటం, మరొక ఎన్నికల్లో మరొక కొత్త సమస్యలు అనేకటువంటి ఇతరత్ర వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సుదీర్ఘమైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ లోక్సభకు ఎన్నికలు ఎప్పుడా అని దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో గత 2-3 రోజులుగా కూడా అతి ఏ క్షణంలోనైనా కానీ ఈ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న ఆశాంతం కూడా కేంద్ర ఎన్నికల సంఘం సుదీర్ఘంగా సమీక్షా సమావేశాలు నిర్వహించింది. అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయన్నది కూడా ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో కూడా సంప్రదింపులు జరిపింది. అనేక రకాలుగా శాంతి భద్రతల విషయంలో కానీ ఇతరత్ర ఏర్పాట్ల విషయంలో కానీ వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారా లేదన్నది మరొకసారి నిన్న సమీక్షించుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటలకు సాంప్రదాయంగా ఎప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోనే ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు నిర్వహిస్తారు మీడియా ప్రతినిధుల సమావేశాన్ని. అయితే ఈసారి విజ్ఞాన భవన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజ్ఞాన భవన్లో చాలా సెక్యూరిటీ మధ్య అదేవిధంగా కేవలం పిఐబి కార్డు హోల్డర్స్ ఉన్నటువంటి రిపోర్టులు మాత్రమే ఎలో చేస్తున్నారు. చాలా సుదీర్ఘమైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియకు ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం తన యొక్క ప్రకటన ద్వారా తెరదీనిపోతుంది. అదే గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 9 విడతలుగా జరిగినటువంటి ఎన్నికలు ఈసారి సుమారు 7 విడతలుగా అయినా ఎన్నికలు జరపాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్టుగా అనధికార వర్గాల నుంచి అంతరు సమాచారం బట్టి తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఈ లోక్సభ ఎన్నికలతో పాటు మరొక 4 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా ఈ 4 రాష్ట్రాలతో కాకుండా నిన్న మధ్యాహ్నం కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడంపై మరొకసారి కేంద్ర హోంశాఖ అధికారులతో కూడా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పంపించినటువంటి ఒక నివేదికతో సహా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక, వారు స్వయంగా వచ్చి ఇచ్చినటువంటి సమాచారం వీటన్నిటినీ కూడా మదింపు చేసుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ సంబంధించి అసెంబ్లీకి సంబంధించి మాత్రం ఎన్నికలు ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలని మాత్రం భావించట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం అది. అయితే కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా వ్యవస్థ, గవర్నర్ ఇచ్చినటువంటి నివేదిక మాత్రం ఒకేసారి లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరపరాదని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇకపోతే మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు మాత్రం జమ్మూ కాశ్మీర్కు ఈ లోక్సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరగాలని చెప్పి గట్టిగా కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మాత్రం కేవలం 4 రాష్ట్రాలకు మాత్రం అసెంబ్లీకి మాత్రమే ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఇప్పటికే ఈ ఈవీఎంస్ మిషన్స్ను అదేవిధంగా ఈ వీటన్నిటిని కూడా వీటి యంత్రాలను కూడా ఇప్పటికే సన్నద్ధం చేసింది. ఆ మేరకు వీటన్నిటి కూడా డిప్లాయ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తానికి మార్చి నెలాఖరుకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ తొలి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో తొలి విడతకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. మొత్తానికి సాయంత్రం 5 గంటలకు ఒక క్లారిటీ వస్తుంది. 7 విడతలుగా జరిగే అవకాశం కనపడుతున్నట్లుగా మా ప్రతినిధులు స్పెక్యులేట్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా 4 రాష్ట్రాలు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అలాగే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా వీటికి సంబంధించిన షెడ్యూల్ సాయంత్రం విడుదల